చంద్రుడు తార అనేటువంటి స్త్రీతో ఆనందాన్ని అనుభవించి వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లవాడు ఒక ఆయన ఉన్నాడు. చాలా అందంగా ఉంటాడు ఆ పిల్లవాడు. బుధుడు అని ఆయనకి పేరు. బుధగ్రహం అంటారు కదా. ఆ బుధుడు ఇలా విహరిస్తూ వచ్చేట ఈ ఇళ్ళని చూసేట. ఆడపిల్లగా మారిపోయింది కదా. బుధుడు కూడా అందంగా ఉండేసరికి తను మగవాడని మర్చిపోయింది. ఆడ రూపంలో ఉన్నాడు కదా. వెంటనే వాళ్ళిద్దరూ ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరికీ పుట్టినవాడే పురూరవుడు అని ఒక ఆయన. ఆ పురూరవుడి నుంచే చంద్రవంశం అంతా ఆరంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏం చేయాలి? వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళేట. సుద్యుమ్నుడుగా అంటే ఇలాగా మారిన ఇత్తిను, అయ్యా నా పరిస్థితి ఇది, ఏం చేయమంటారు? సరే నేను పరమశివుడిని ప్రార్థన చేస్తా అని శివుడిని మళ్ళీ ప్రార్థన చేస్తే మనం ఏం చేయలేము. ఆడవాళ్ళు ఒకటి అన్నారంటే దానికి తగ్గట్టు ఉండాల్సిందే, అందులో మా ఇంటి ఆవిడ కదా అన్నట్టు పరమశివుడు. స్వామి మీరే చేయండి, ఏదో ఒకటి చేయాలి. సరే ఒక పని చేద్దాం, నెల రోజులు ఆడదానిగా ఉంటాడు, నెల రోజులు మగవాళ్ళలో ఉంటాడని అన్నట్టు. అలాగే ఆడదానిలో ఉంటూ నెల రోజులు మగవాళ్ళ ఇలా ఉంటూ రాజ్యపాలన చేస్తూ ఉండే సందర్భంలో మరి చూసేవాళ్ళంతా కూడా నవ్వుకుంటారు కదా. నవ్వుతూ ఉండేసరికి ఇంక ఇలా కాదని ఈయన అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఇలా అరణ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్రాద్ధదేవుడు ఇలా కాదు, నేను మళ్ళీ యజ్ఞం చేస్తా, మళ్ళీ సంతానం కోసమని మళ్ళీ యజ్ఞం చేసి 10 మంది సంతానాన్ని పొందాడు. వాళ్ళే ఇక్ష్వాకువు, నృగుడు, శర్యాతి, దృష్టుడు, కరూషకుడు, అరిష్యంతుడు, అలాగే వృషద్ధుడు, అభంగుడు, కవి అని 10 మంది సంతానం. ఈ 10 మందిది 10 స్టోరీస్ ఉన్నాయి. చాలా పెద్దది కథ. ఎలా ఈ సూర్యవంశం అంతా వచ్చింది అనే మనకి తెలుస్తాయి. అలా వీళ్ళల్లో ఒక్కొక్క మహానుభావుడు ఎలా వీళ్ళు అయ్యారో మనం తెలుసుకోవాలి. దాంట్లో వృషద్ధుడు అనే మహానుభావుడు గోవుల్ని కాపలా కాయడానికి ఆయన పెట్టారు గోశాలలో. ఆ గో సంరక్షణ చేసే సందర్భంలో ఒక పులి గోవుల్ని తినేయడానికి వస్తోంది. ఆ పులి నుంచి గోవుల్ని కాపాడాలి అని అతను రాత్రిపూట పాపం ఖడ్గం పడుకు తిరుగుతున్నాడు. దీపాలు లేవు, గాలి వచ్చి దీపాలన్నీ కొండెక్కాయి. ఈ సందర్భంలో గోవులన్నీ అరుస్తున్నాయి. కత్తి పట్టుకున్నాడు, ఎలా ఆ పులిని సంహరించాలి. పులి అరుపు విన్నట్ట. ఆ అరుపు విని దాన్ని ఖండించడానికి ఎగిరి దాన్ని ఒకసారి శిరస్సు మీద వేశాడు. తీరా చూస్తే పొద్దున్నే అక్కడ కపిల గోవు చనిపోయింది. ఆ ఖడ్గం పులి మీద పడలా, దేని మీద పడింది? కపిల గోవు శిరస్సున పడింది. ఆ ఖడ్గపు అంచు ఆ పులి చెవి తగి అక్కడ పడింది. వశిష్ఠుడికి తెలిసింది, ఎంత పని చేసావు, నువ్వు ఇలాంటి గోహత్య చేసావా అని బాధపడ్డారు. వెంటనే శ్రాద్ధదేవుడు ఈ పిల్లవాడిని అరణ్యాలకు పో అని చెప్పి అరణ్యాలకి పంపించేస్తాడు. గోహత్య చేయడం మంచిది కాదు కదా. ఇలా ఆ పిల్లవాడు అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఇక శర్యాతి అని ఇంకో పిల్లవాడు, ఈయన సంతానవతుడు అవుతాడు. ఈయనకి సుకన్య అని ఒక అమ్మాయి పుడుతుంది. ఆ సుకన్యతో పాటు కలిసి అరణ్యానికి వెళ్తే ఆ అరణ్యంలో ఒక పుట్టలో ఒక అందమైనటువంటి జ్యోతులు మిడుకుమని మెరుస్తున్నాయి. ఏమిటా ఇది అని ఆ అమ్మాయి చూసింది. ఈ లోపల అక్కడ ఇంకొక చిలికెత్త కూడా వచ్చింది. ఇదేం విడ్డూరం అని చూస్తూ ఒకసారి ఆ చిన్న పుల్లతో అలా పొడిచిందట. దాని నుంచి నెత్తులు కారిపోయినాయి ఆ 2 వెలిగేటువంటి జ్యోతుల నుంచి. అయ్యో ఏమిటి ఇలా అయింది, సరే మనకెందుకు వెళ్ళిపోదామని వెళ్ళారు. ఎవరైతే ఈ శర్యాతితో వెళ్ళారో సైన్యం మొత్తానికి మూత్రం అంతా కూడా ఒక్కడికి కూడా మూత్ర రోగం వచ్చేసింది. ఒక్కడికి కూడా మూత్రం బయటికి రావట్లే. ట్యాంకులు అందరికీ నిండిపోయినాయి, పొట్ట పగిలిపోతుంది. వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు. ఇదేం పరిస్థితిరా నాయనా అనుకుని అంటే అప్పుడు శర్యాతి అన్నాడు, ఎవరైనా ఈ అరణ్యంలో ఏదైనా వింత వస్తువుని చూసారా, ఏమైనా చేశారా అంటే శర్యాతి కుమార్తె సుకన్య చెయ్యెత్తింది. నేనేనండి ఇక్కడ చేశాను. ఏం చేశావు? అక్కడ ఏదో కనపడితే మెరుస్తుంటే ఇలా గుచ్చాను చిన్న దర్భతో, దాని నుంచి నెత్తురు కారిపోయింది. వెంటనే ఆ పుట్ట కరిగిస్తే అందులో సమాధ్యవస్థలో ఒక ఆయన కూర్చుని ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసేయండి మహానుభావుడు చ్యవన మహర్షి అంటారు. చ్యవన మహర్షి
ఆయన వెంటనే ఒకసారి ప్రసన్నం చేసుకుని, అయ్యయ్యో మీకు ఇలా కళ్ళు లేకుండా చేసేసింది మా అమ్మాయి, స్వామి క్షమించండి, నా కుమార్తెనే మీకు ఇచ్చేస్తున్నాం, వివాహం చేసుకుంటుంది, ఇక్కడే ఉంటుంది, మీకు సపర్యాలు చేస్తుందని శర్యాతి చెప్పగానే ఆయన పాణిగ్రహణం చేయగానే వెంటనే వీళ్ళందరికీ కూడా మూత్ర సంబంధమైన రోగాలు తగ్గేటండి ఆయన ప్రసన్నుడయ్యాక. కొంతకాలం అయిన తర్వాత తన కుమార్తె ఎలా ఉందో చూడాలని వచ్చేట. చూసేసరికి తన కుమార్తె ఒక యువకుడితో కలిసి ఆటలాడడం చూశాడు శర్యాతి. ఎంత పనిచేసావు ఈ పాపిష్టుడాలా, ఆ మహర్షిని లేకుండా దాటించేసావా, ఎవడి యువకుడు అంటూ తన కుమార్తెని మందలించాడు శర్యాతి. వెంటనే ఆ యువకుడు చెప్పేటయ్యా, ఎవరో కాదు నేనే చ్యవనుణ్ణి, ఆ రోజు నేను ముసలివాడిగా ఉన్నా, ఇప్పుడు నేను యవ్వనంలో ఉన్నా. చ్యవన్ ప్రాస అంటుంటారు చూసారండి. ఈ చ్యవన మహర్షి సామాన్యుడు కాదండి. ఈయన దగ్గరికి అశ్విని దేవతలు వచ్చి ప్రార్థన చేశారట. అశ్విని దేవతలు అంటే దేవవైద్యులు కదా. ఏమయ్యా నీ కళ్ళు పోయినాయి కదా, నీకు మేము కళ్ళు ఇస్తాం, మాకు ఒక ఉపకారం చేయి, ఏం చేయాలి చెప్పండి. దేవతలందరికీ హవిస్సులు ఇచ్చేటప్పుడు అందరికీ ఇస్తున్నారు కానీ మా ఇద్దరికి ఇవ్వట్లేదు. వైద్యుల్ని చిన్న చూపు చూస్తున్నారు. మాకు కూడా హవిస్ వచ్చేలా కొంచెం చేయవయా. అయితే సరే మీకు కూడా హవిస్ ఇస్తున్నాం ఈ రోజు నుంచి అని ఈయన హోమం చేసి హవిస్ ఇచ్చట. ఇంద్రుడికి ఒళ్ళు మండిపోయి వజ్రాయుధంతో చ్యవనుని కొట్టడానికి ఇలా వజ్రాయుధం పైకెత్తితే స్టాప్ అన్నట్టండి చ్యవనుడు. ఆగక్కడ అంటే చెయ్యాలి, ఆగిపోయింది అంతే. ఇంద్రుడి చేయి పైకి లేవట్లా, కిందకి దిగట్లా. ఎంత గొప్ప సంపన్నుడో చూడండి, తపస్సంపన్నుడో చ్యవనుడు. అలా అయిన తర్వాత ఏం చేయాలి, బాబోయ్ మహానుభావ వాళ్ళిద్దరికీ ఇస్తే ఇచ్చావు, ఇచ్చేసుకో, నా చెయ్యి దిగేలా చెయ్యి. చెయ్యి పట్టేస్తే ఎవరికైనా కొంతమంది చూడండి చెయ్యి పైకి లేవదు, లేస్తుంది పూర్తిగా పాపం ఏదో పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ స్తంభం అలా అయితే చాలా కష్టంగా ఉంటుందండి. అది ఇంద్రుడికి బాహు అలా అయిపోయింది. వజ్రాయుధంతో కూడా అతన్ని ఏం చేయలేకపోతాడు, అంత గొప్పవాడండి చ్యవనుడు. ఇంద్రుడు ప్రసన్నం చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి సరస్సులోకి తీసుకుని వెళ్ళి స్నానం చేద్దాం రమ్మంటారు. ముగ్గురు కలిసి మునుగుతారు. ముగ్గురు సమాన వయస్కుల్లా అందంగా ఉంటారు. అమ్మ ఈ ముగ్గురులో ఎవరు నీ భర్తో చూసుకో అన్నట్ట ఆ అశ్విని దేవతలు. ఈవిడికి సుకన్యకి చాలా భయం వేసింది, ఎవరు నా భర్త, ముగ్గురు ఒకే రూపంలో ఉన్నారు, ఇప్పుడు నేను కనుక వేరెవరినైనా ఇతనే నా భర్త అని అంటే వాళ్ళల్లో అశ్విని దేవతలు ఉంటే నా పాతివ్రత్యం పోతుంది, నాకు నా భర్తే కావాలని అంజలి ఘటించి నా భర్త కాకుండా మిగతా ఇద్దరు అశ్విని దేవతల రూపాన్ని పొందుగాక నేనే పతివ్రతనైతే అంది. అంతే అనగానే ఆ ఇద్దరు వాళ్ళ రూపాలు వాళ్ళకు వచ్చేసే ఆ ఉన్న యువకుడు చ్యవనుడు ఆయన్ని గ్రహించింది. అప్పుడు అన్నారట అశ్విని దేవతలమ్మ ఎంత గొప్ప పాతివ్రత్యం తల్లి నీదని. అందుకే సీతాదేవి కూడా రామాయణంలో పతివ్రత స్త్రీల గురించి చెప్పేటప్పుడు వీళ్ళని స్మరిస్తుంది. సావిత్రి సత్యవంతంచ అని చెప్తూ సుకన్య చ్యవనం తథా అని వర్ణిస్తారు రామాయణంలో. సుకన్య చ్యవనుడు వీళ్ళిద్దరూ పాతివ్రత్య నిష్ట అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదండి. ఈవిడ అంత గొప్ప తల్లి. అందువల్ల ఈ పాతివ్రత్యం కలిగిన స్త్రీల పేర్లు స్మరిస్తే చాలు మనం తరిస్తాంట. అలాంటి వాళ్ళలో ఈ సుకన్య అనేవాడు చాలా గొప్ప ఆవిడ. అందువల్ల ఇలా అయిందండి అని శర్యాతికి చెప్పాట చ్యవన మహర్షి. చెప్పాక అయ్యయ్యో నేను తప్పుగా అర్థం చేసుకున్నా, చాలా సంతోషం అని ఆయన అక్కడి నుంచి వెళ్తాడు. ఈ శర్యాతికి ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఉత్తానబర్హి, ఆనర్తుడు, భూరిశేషుడు అని ముగ్గురు పిల్లలు. అందులో ఆనర్తుడు అనే ఆయనకి రైవతుడు అని ఒక కుమారుడు. ఈ రైవతుడికి ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి రేవతి అని పేరు. సహజంగా అమ్మాయికి పెళ్లి చేయాలి. మీరు మీ పిల్లలకి పెళ్లి చేయాలంటే ఏం చేస్తారు, మంచి వరుణ్ణి తేవాలంటే ఎవరినో వెళ్ళి అడుగుతారు, సుబ్బారావు గారు మా అమ్మాయి అండి మంచి వరుణ్ణి చెప్పండి, లేదు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి మంచి వరుణ్ణి చెప్పండి. ఈయన ఈ భూమండలంలో ఎవరిని అడగదలుచుకోవాలా, నేరుగా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాటండి వాళ్ళ అమ్మాయిని తీసుకొని. బ్రహ్మలోకానికి వెళ్ళాడు.
బ్రహ్మగారిని ఒక నిమిషం అడిగేసి వచ్చేసి ఉంటే అయిపోయేది. అదే సమయంలో అక్కడ ఏదో చిన్న సభ జరుగుతుంది. ఓ 2 నిమిషాలు ఆగాడు. ఆగిన తర్వాత బ్రహ్మగారు అడిగేట, ఏమయ్యా ఎందుకు వచ్చావు, ఏం కావాలి? సార్ మా అమ్మాయి మీ ఆశీస్సులు ఇచ్చి మా అమ్మాయికి తగిన వరుడు ఎవరు మా వంశాల్లో ఉన్నవాళ్ళు ఒకసారి చెప్తారా? ఇంకెక్కడ మీ వాళ్ళయా, ఇప్పటికీ చతుర్యుగాలు 4 సార్లు గడిచిపోయింది. మీ వాళ్ళ సంబంధికులు కూడా ఎవడు లేడు, అందరూ పోయారు. అంటే బ్రహ్మగారి లోకం అంటే బ్రహ్మగారికి ఒక పగలు జరగాలంటే మనకి జరిగే చతుర్యుగాలు ఒక 1000 అవ్వాలి. ఒక రాత్రి అవ్వాలంటే కృత త్రేతా ద్వాపర కలియుగాలు అంటే 43,20,000 సంవత్సరాలు ఒక 1000 టైమ్స్ అయితే అప్పుడు బ్రహ్మగారికి రాత్రి అవుతుంది. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నిమిషం అవ్వాలంటే ఏమని చెప్పండి. ఇప్పుడు ఎప్పుడో మనం అనుకున్నాం, మనకి 100 ఏళ్ళ ఆయుష్ అనుకోండి. ఓ పిపీల కాదు చిన్న చిన్న చీమలకి వాటికి ఆయుష్ 5 రోజులు 2 రోజులు ఉంటాయి. వాటికి ఆయుష్లు 7 రోజులు ఇలా ఉండే వాటికి మన క్షణకాలం మన 5 నిమిషాలు వాళ్ళకి ఎంత విలువైన కాలం అండి దానికి కదండి. చాలా గొప్ప విలువైన కాలం దానికి. మనం 5 నిమిషాలు 24 గంటలు మనం గడిపేస్తూ ఉంటాం వృధాగా. పాపం వాటి జీవితం వాటికి అనంతం అనుకుంటాయి. అబ్బో 7 రోజులు బతికిందండో ఈ చీమ, ఎంత అదృష్టవంతురాలో, ఎంత పుణ్యం చేసుకుందో. అవునా కాదండి? పూర్తి ఆయుష్ వాటికి ఉండడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే అది వచ్చిందంటే మన పాదం కింద పడితే అంతే సంగతులు, ఏమవుతాయో తెలియదు. ఏదైనా జంతువు తిందంటే వాడి పరిస్థితి ఏమిటి? వాటికి దినదిన గండమే వాటి ఆయుష్ ప్రకారం. మరి మన ఆయుష్ బ్రహ్మగారి దగ్గర ఎంత ఆలోచించండి. మనకి 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి తీసుకోండి. దేవతలకి 6 మాసాలు పగలు 6 మాసాలు రాత్రి దేవతలకి. మరి బ్రహ్మగారిది ఎంతో లెక్కేసుకోండి. చెప్పడం చాలా కష్టం. అంత ఆయుష్ బ్రహ్మగారికి. అంటే మనకి 2000 చతుర్యుగాలు జరిగితే బ్రహ్మగారికి ఒక్క రోజు. అలాంటివి 365 జరిగితే ఒక సంవత్సరం. అలాంటి చతుర్యుగాలు ఎన్ని సైకిల్స్ అయితే బ్రహ్మగారికి 100 ఏళ్ళు నిండాలి ఏమండి? అంత ఆయుష్ కలిగిన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఎవరైనా మా అమ్మాయికి సంబంధం చెప్పమని? ఆ రాజులే లేరయ్యా, మరి మా అమ్మాయికి ఇప్పుడు ఏం చేయమంటారు సార్? సరే, నువ్వు కిందకి వెళ్ళే టైంకి సాక్షాత్తు అనంతుడు ఆదిశేషుడే కింద అవతరిస్తున్నాడు బలరాముడుగా. ఆ బలరాముడికి మీ అమ్మాయిని ఇచ్చేయి అంటేటండి. అటువంటి ఆ రైవతుడు కుమార్తె రేవతి అంటారు. ఈయనకి 11 మంది కుమారులు కూడా ఉంటారనమాట.